వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. పెద్దలు చాలా మాట్లాడారు. ఎవరైతే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిరో 30 లోపల వచ్చి కూడా మాట్లాడుకుందాం. దీనికి ముఖ్యమంత్రి అవసరం లేదు, మంత్రులు అవసరం, ఎవరు అవసరం లేదు. ఫిలిం ఛాంబర్లో 30 లోపల వచ్చి కూర్చొని మాట్లాడుకునే సమస్య పరిష్కారం అవుతుంది. లేని ఏడల ఫిలిం ఛాంబర్కు మేము తాళం వేస్తామని చెప్తున్నాను. నమస్తే. శంకర్ గౌడ్ చిన్న ప్రొడ్యూసర్ని చెప్పేందంటే సినిమా అందరిది మనదేనమ్మా, మన కుటుంబం ఒకటే, మనం ఒకటేనమ్మా అంటారు. ఒక కుటుంబంలో తల్లి తండ్రి 2-3 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు ఉంటే ఒకరికి ఎక్కువ రాసి ఒకరికి తక్కువ రాసిస్తారు, రాసియారు కదా. అందరూ సమానమే కదా. నువ్వు మనదే కుటుంబం అంటావు, అంత మనమే అంటే మన సినిమాలో ఒకటే అంటావు, నువ్వు ఇంకో సంవత్సరం వెళ్తా అంటావు. ధర్మం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? నీ స్వార్థం కోసం ఎవరినో చిన్నడు తొక్కడమేనా? నీ 4.5 ఎకరాలు ఎక్కడికెళ్ళి వచ్చింది? ప్రభాకర్ రెడ్డి గారు పాపం ఆయన ధర్మాన తెలంగాణ భూమి అది. ఎవరక్కడ తెలంగాణలో వాళ్ళకు ఉన్నా చూడు. అక్కడ నేను డైరెక్టర్ని, సినిమా చేసి 16 ఏళ్ళు అయింది, నాకు లేదు. అక్కడ ఎవరెవరు అమ్ముకుంటారు? ఇప్పుడు పుణ్యాన్ని ఫ్రీ ఇచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ని 7,000 కంటే వాళ్ళని కొంటాను, నేను కొంటా, నాకు కొనలేను కదా. ఎక్కడ ఈ ధర్మం, ఎక్కడ న్యాయం? న్యాయం అనేది ఎక్కడున్నా చెప్పండి. నువ్వు చాంబర్ది అందరిది, నీ స్వార్థం కోసం నేనే కూర్చుంటా, నేనే వెళ్తా, అది అన్యాయం. బైలా ప్రకారం ఏ రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం పెద్ద పెద్దలు అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడారు కదా, అదే ప్రకారం నడవని. నువ్వు గెలువు మళ్ళా. నమస్తే మిత్రులందరికీ. నేను ఎక్కువ మాట్లాడలేదు. క్రాఫ్ట్స్ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా మరి ఇది 24 క్రాఫ్ట్స్ సంబంధించిన మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఎలక్షన్ అనేది కేవలం ఏదో 1-2 ట్రేడ్ బాడీస్ కాదు, అందరికీ సంబంధించిన అంశం కాబట్టి వాళ్ళకి జరగాల్సినటువంటి మంచి చెడుల గురించి డిసైడ్ చేసేటువంటి బాడీ కాబట్టి దీనికి ఎలక్షన్ ద్వారానే వాళ్ళకి రైట్స్ వస్తాయి. అలాగే జరగాల్సినటువంటి అన్నీ కూడా కాలక్రమేణా షెడ్యూల్ ఉంటుంది. సో 2 ఇయర్స్ అయిపోయినాక మళ్ళీ మీరు ఎలక్షన్కి రండి, చక్కగా గెలవండి, మంచి పనులు చేయండి. రాబోయే కాలంలో మేమందరం కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. మరి అవేం చేయకుండా దానికి దీనికి ఏ లింకులు పెట్టి ఇంకా ఇది ప్రొలాంగ్ చేయడం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ. చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎలక్షన్ జరిపి తీరాలి. ఎలక్షన్కి ఆల్టర్నేట్ అని ఎక్స్టెన్షన్ అనేది మేము అందరం ఒప్పుకోము, క్లియర్గా చెప్తున్నాము. ఒకవేళ ఎలాంటి పోస్ట్పోన్ జరిగిన, ఎక్స్టెన్షన్ జరిగిన దాన్ని ప్రొలాంగ్ చేసినా కానీ మన అన్న చెప్పినట్టు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అవసరమైతే 1000 మందిని దించి ఏదైనా గొడవ చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. మరి ముఖ్యంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన ఇష్యూ రామకృష్ణ కూడా నేను చెప్పినట్టుగా 7,000, 10,000 ఇదంతా బయట పెద్ద పెద్ద తోపుకాలు చేసుకునే పని. అది సినీ కార్మికులకు కేవలం 3,000 రూపాయలకు మాత్రమే ఇవ్వాలి. 3,000 లోపే ఇవ్వాలి. 3,000 దాటితే మాత్రం ఊకోము. వేరే వాళ్ళకి అలాట్ చేసే దయచేసి మిత్రులారా, బయట వాళ్ళు కొంటే కూడా బాగుండదు. మేము వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఖాళీ చేపిస్తాము. ఒకవేళ మీ మీద అలాట్ అయితే కూడా మీరు అందులో కనీసం అడుగు కూడా పెట్టేయం. ఓన్లీ సినీ కార్మికులు, కేవలం ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే అది కొనుక్కోవాలి. ఎవరు కూడా 3,000 దాటి ₹1 కూడా ఎక్స్ట్రా కట్టద్దు. కట్టిన వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోండి. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఈ విషయం చెప్తాము. ఆ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జాగా, ఆ జాగా మీద హక్కు సర్వాధికారాలు మొత్తం మా యొక్క కార్మికులకే ఉంటాయి. బయట వాళ్ళకి ఇచ్చి ఇలా నాటకాలు చేసి డబ్బులు సంపాదించుకొని ఆలోచన చేస్తే మాత్రం ఇక ముందు ఊరుకోము. మాకు కూడా అన్నీ తెలుసు, మీ కథలన్నీ తెలుస్తున్నాయి. దయచేసి ఒకటి దిస్ ఫైనల్ వార్నింగ్, అందరి తరఫున ఒకటే వార్నింగ్, ఎలక్షన్ అనేది జరిపి తీరాలి. జరపకపోతే మాత్రం బాగుండదు. అన్న తాళం వేస్తా అంటుండు, తాళం కాదు ఇంకా వేరే కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం.